హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా ఈరోజు వాట్ వి ఈట్ ఇన్ ఏ డే అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు ఎలాంటి గ్రీన్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ అయితే తీసుకోవట్లేదండి. సో డైరెక్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో దాంట్లోకి వచ్చేసి నేను చిన్న చెక్క అయితే వేసుకున్నాను. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ 1 టేబుల్ స్పూన్ సోంపు అండ్ అలాగే ఒక 4-5 ఆకులు వచ్చేసి పుదీనా ఆకులు అయితే వేసుకొని డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మనకి బెల్లం పాకం ఉంటుంది కదండి, బెల్లం పాకం. సో ఆ కలర్లో వచ్చేలాగైతే మరిగించుకున్నానమాట. సో ఏంటి అని అంటే ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో నేను కూడా వెయిట్ లాస్ అయితే అవ్వాలనుకుంటున్నాను, బట్ ప్రాపర్గా అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదండి. జస్ట్ మధ్యలో ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం లిమిట్లో తింటూ అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ట్రయల్ పీరియడ్ లాగా అనమాట. బట్ పర్ఫెక్ట్గా అయితే ఇంకా నేను స్టార్ట్ అయితే చేయలేదండి, ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, తనకి ఫీడింగ్ కూడా చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి నేను ట్రయల్ చేస్తున్నాను అనమాట. సో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అలవాటు చేసుకుంటున్నాను కొత్తవన్నీ కూడా. సో అలాగే ఇలా డీటాక్స్ డ్రింక్స్ కానీ ఇంకా డిఫరెంట్గా వేరేవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ అయితే ఉంటున్నాను. ఇంకా దాంట్లోకి వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అండ్ అలాగే లెమన్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇంకా లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది, తాగేటప్పుడు కూడా ఏం ఇబ్బందిగా ఉండదన్నమాట. సో ఎప్పుడైతే నేను ఈ డీటాక్స్ డ్రింక్ మార్నింగ్ ఇలా చేసుకొని తాగుతానో అప్పుడు నేను టీ అయితే మార్నింగ్ టైమ్స్ తాగనండి. ఇంకా నాకు తాగాలన్న ఫీలింగ్ కూడా రాదనమాట. ఇంకా అలా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తాగానండి. సో తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి ముందు రోజు నైటే నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లోకి కొన్ని నట్స్ అయితే తీసుకున్నాను. సో ఓట్స్తో పాటు పంకిన్ సీడ్స్, క్రిస్మిస్, వాల్నట్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్. సో ఇంకా ఏమైనా నట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్న వాటితో అయితే నేను ఓవర్ నైట్ అయితే ఇలా మిల్క్లో అయితే సోక్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇది వీక్లీ 1 టైమ్ ఆర్ ట్వైస్ అయితే ఉంటుందండి మా దాంట్లో. సో మ్యాక్సిమం ఇప్పుడైతే ప్రజెంట్ ఒక్కసారి అయితే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట వీక్లీ వచ్చేసి. ఇంకా మార్నింగ్ చక్కగా ఇలా చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టానండి ఓవర్ నైట్ నేను మొత్తం కూడా. సో మార్నింగ్ లేచేసరికి మంచిగా పాలల్లో అయితే ఉబ్బిపోయి అయితే ఉన్నాయన్నమాట అన్ని నట్స్ కూడా. సో మంచిగా అయితే సోక్ అయిపోయాయి. ఇంకా నేను పక్కన బాదం కూడా నానబెట్టుకున్నానండి సపరేట్గా, ఎందుకంటే పీల్ చేసి వేద్దామని చెప్పేసి వాటిని సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని ఒకసారి ఇలా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా తినడం వల్ల ఏంటంటే మనకు కావాల్సిన వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ అన్నీ కూడా మనకి లభిస్తాయండి ఇలా నట్స్తో, ఓట్స్తో తింటే. అండ్ వెయిట్ లాస్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని మనం మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో అయితే పేరప్ చేసుకొని తినడమే అనమాట. సో ఎలాంటి షుగర్స్ కానీ అలా ఏం యాడ్ చేయట్లేదండి, న్యాచురల్ స్వీట్నెస్సే అనమాట. సో నా దగ్గర ప్రజెంట్ డేట్స్ అయితే అవైలబుల్గా లేవు. డేట్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం స్వీట్నెస్ అనేది అయితే వస్తుంది కదా. సో అందుకే నేను కొంచెం క్రిస్మిసెస్ అనేవి ఎక్కువ యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా స్వీట్నెస్ కోసం అయితే నా దగ్గర యాపిల్ అండ్ అలాగే బనానా అవైలబుల్గా ఉంది. సో యాపిల్ అయితే ఇక్కడ నేను మొత్తం అయితే వేయలేదండి, హాఫ్ యాపిల్ అయితే వేసాను అనమాట. పీల్ చేసుకొని చిన్నగా చాప్ చేసుకుని అయితే వేసుకున్నాను. అండ్ అలాగే బాదం పప్పుల్ని ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా బనానా వచ్చేసి ఇలా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. బనానా వచ్చేసి ఒక్కటే బనానా అండి. సో ఇంకా ఇలా అయితే నా బ్రేక్ఫాస్ట్ బౌల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాని మీదకి నేను 1 టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో నేను డేట్స్ అయితే యాడ్ చేయలేదు, మనం స్వీట్నెస్ లేకుండా అయితే తినలేమండి. కొంచెం ఓట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం చప్పగా ఉంటాయన్నమాట. సో అందుకే ఇలా హనీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డేట్స్ అయితే యాడ్ చేస్తే నేను హనీ అయితే యాడ్ చేయకపోయేదాన్ని. ఇంకా ఇదండి బ్రేక్ఫాస్ట్. ఇది నేను ఒక్కదాన్ని తినలేదండి, ఇది నేను మా వారు అయితే షేర్ చేసుకుని అయితే తిన్నామన్నమాట. సో అది ఒక్కరికైతే హెవీ అయిపోతుంది. సో ఒక్కరే తినాలనుకునే వాళ్ళు కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని చేసుకుంటే ఈజీగా తినొచ్చు అనమాట. సో తినేటప్పుడు కూడా మనకి మంచిగా తినాలని అయితే అనిపిస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీకి అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. సో చికెన్ ఎప్పుడు చేసినా కానీ కొంచెం
ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే చేస్తూ ఉంటాననమాట. ఎప్పుడూ ఒకే టేస్ట్ అయితే ప్రిఫర్ చేయం కదండీ. సో తిన్నప్పుడు కూడా మనకు బోర్ కొట్టేస్తుంది. సో అందుకే ఈరోజు నా దగ్గర ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితో డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇక్కడ నేను ఫస్ట్ ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం నేను ఎండుమిర్చి అండ్ అలాగే గసగసాలు, 2 యాలకులు, 2 లవంగాయలు అండ్ అలాగే నా దగ్గర పొద్దున పాల మీద మీగడ తీస్తాం కదా, సో ఆ మీగడైతే ఉందన్నమాట. సో అది కూడా యాడ్ చేసి దాంట్లోకి కొన్ని జీడిపప్పులు యాడ్ చేసి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నా దగ్గర ఇప్పుడు ఎలాంటి వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా లేవండి. మేము ఊరు నుంచి వచ్చాం కాబట్టి సో నా దగ్గర ఉన్నవి ఓన్లీ మిర్చి అండ్ అలాగే ఆనియన్స్ అనమాట. ఇంకా ఏమీ అవైలబుల్గా లేవు. సో అందుకే నేను ఇంకా డిఫరెంట్గా టమాటా వేసి కూడా మనం గ్రేవీ చేస్తాం కదా, కొత్తిమీర ఇలాగా. సో అవేం లేవు కాబట్టి నేను జస్ట్ ఇలా నా దగ్గర ఉన్న వాటితో అయితే నేను అలా చిన్నగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఇంక ఇలా బాండీలో అయితే కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే లైట్గా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. సో ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసేసి ఆ ఆనియన్స్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మూత పెట్టుకొని ఇంకొంచెం మనకి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీగడ ఏదైతే యాడ్ చేసామో దానివల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. సో మనకి బయట బటర్ చికెన్ అలా దొరుకుతుంది కదా, సేమ్ అలానే ఉందన్నమాట. తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకొని ఇంకా గ్రేవీకి బాగా పట్టేలాగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. సో చికెన్ అయితే మా ఇంట్లో వీక్లీ 2 టైమ్స్ అయితే ఉంటుందండి. నా ఫేవరెట్ నాన్ వెజ్లో ఏది అని అంటే మాత్రం చికెనే అనమాట. సో దీన్ని నేను ఎక్కువగానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మనం అతిగా తింటే ప్రాబ్లం అవుతుందండి, బట్ 2 to 3 పీసెస్ తింటే ఏం ప్రాబ్లం అవ్వదన్నమాట. సో చికెన్ కూడా మన హెల్త్కి చాలా మంచిదే అనమాట. మంచిగా మనకి ప్రోటీన్ అయితే వస్తుంది. అందులోనూ మనకి చెస్ట్ పీస్ ఉంటుంది కదా, సో దానిది ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. సో ఆ చెస్ట్ పార్ట్ మనం కర్రీ చేసుకుంటే ఫ్యాట్ ఉండదు అండ్ అలాగే మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. ఇక్కడైతే చక్కగా ఒక 20-30% అయితే చికెన్ అయితే కుక్ అయిందండి. సో ఆయిల్ అనేది మనకి పైకి తెరులుతుంది కదా, సో మళ్ళీ ఒకసారి అయితే ఇలా ఒక్కసారి కలిదిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ అలాగే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని ముక్కకి బాగా పట్టేలాగైతే కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని మనకి ఏ క్వాంటిటీలో అయితే కర్రీ కావాలో ఆ క్వాంటిటీ, అంటే కొంతమంది దగ్గరగా అవనిస్తారు, కొంతమంది లూజ్గా పులుసులా ఉండేలాగా చేసుకుంటారు కదా, సో అలా అనమాట. నేను ఇది అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా నేను ఎంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకున్నాను అనమాట. సో నేను చికెన్ని ఎక్కువగా కుక్ చేస్తానండి. అది ఈజీగా తొందరగానే కుక్ అయిపోతుంది, బట్ ఎందుకో నాకు కొంచెం ఎక్కువగా కుక్ చేయాలనిపిస్తుంది అనమాట. సో ఇలా నాకైతే ఈ కన్సిస్టెన్సీ కావాలనుకున్నాను. సో ఇలా అయితే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానమాట. సలాడ్ కింద పెట్టుకుందామంటే ఏం వెజిటేబుల్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేవు. సో క్వాంటిటీ అనేది నేను 1 కప్ రైస్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం కర్రీ అండ్ అలాగే 1 కప్లో వచ్చేసి కర్డ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఇంకా ఈవినింగ్ అయితే ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకోబోతున్నాను. సో ఫ్రూట్ జ్యూస్ వచ్చేసి మోసంబి జ్యూస్ అనమాట. సో ఊరు నుంచి రాగానే ఫస్ట్ నేను చేసిన పని ఇన్స్టామార్ట్లో ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. సో పాపకు కూడా పెట్టాలి కాబట్టి సో ఫ్రూట్స్ అయితే చాలానే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో మోసంబి, గ్రేప్స్, ఇంకా బనానా, పప్పాయ, వాటర్ మిలన్ ఇలా అన్నీ నాకు
కాంబోలో దొరికితే పెట్టుకున్నానమాట. సో అన్నీ కూడా నాకు చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫస్ట్ మోసంబి అయితే అవగొట్టేద్దాంలే అని చెప్పేసి ఈరోజు మోసంబి జ్యూస్ అయితే చేస్తున్నాను. సో నా దగ్గర ఇలా జ్యూస్ తీసేదైతే ఉందండి. ఇలా చేయడం అయితే చాలా కష్టం అనమాట. మనం ప్రెస్ చేసి తిప్పుతున్నప్పుడు హ్యాండ్ పెయిన్ చాలా వస్తుందండి. నాకైతే చాలా వచ్చిందనమాట. ఇంకా నాకు ఒక 6 అయితే వచ్చాయన్నమాట ఆర్డర్ పెట్టుకున్నప్పుడు. ఆ 6ని కూడా నేను ఆ జ్యూస్ అయితే చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ ఒక 5 మోసంబీస్ అయితే ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకొని ఇంకా జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, కింద సీడ్స్ అన్నీ కూడా పైనే ఉంటాయి. మనకి ఎలాంటి చేదు అనేది రాదు. మనం అదే మిక్సీలో వేసుకుంటే మాత్రం మనకి చేదైతే వస్తుందన్నమాట. సో అది నేను 2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. సరే ఈరోజు కష్టమైనా పర్లేదు అని చెప్పేసి ఇలా ట్రై చేసి ఇంకా చూసారు కదా, అన్నీ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయి జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఒక్కదాన్నే అయితే తాగుతున్నానండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నా ఒక్కదానికి సరిపోతుందనమాట. సో తను ఎలాగో ఆఫీస్లో తాగుతారు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక్కదాన్ని తాగేశాను. సో నాకైతే మంచిగా సరిపోయిందండి. ఇది తాగంగానే ఇంకా మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. నాకు చాలా ఇష్టం అండి మోసంబి జ్యూస్. బయటికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా జ్యూస్ తాగుతావా అని నన్ను ఎవరైనా అడిగితే ఫస్ట్ చెప్పేది మోసంబి జ్యూస్ అనమాట. సో మిగతావన్నీ కూడా నేను అంత ఇంట్రెస్ట్గా అయితే తాగను. బట్ ఇప్పుడు నుంచి ఎప్పుడైతే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశానో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది, సో అప్పటి నుంచి కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. కానీ బిఫోర్ అయితే నేను మొత్తం ఎక్కడికైనా వెళ్ళినా కానీ తెప్పించుకున్నా కానీ మోసంబి జ్యూసే తెప్పించుకునేదాన్ని అనమాట. సో నేను దాంట్లో ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదండి. సో డైరెక్ట్ జ్యూస్ అయితే తీసేసుకొని అలానే తాగేశాను. సో నాకైతే న్యాచురల్ స్వీట్నెస్ మనకి ఫ్రూట్ నుంచే వచ్చేసింది అనమాట. సో అలా ఈవినింగ్ డ్రింక్ అయితే అయిపోయిందండి. సో నైట్ డిన్నర్ వచ్చేసి నేను ఇక్కడ చపాతీ అయితే చేసుకోబోతున్నాను. చికెన్ ఉంది కదా, సో చికెన్తో చపాతీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి నేను చపాతీ అయితే చేసుకోబోతున్నాను. సో చపాతీ మీద నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నువ్వులు ఉంటాయి కదండి, సో ఆ నువ్వులను అయితే యాడ్ చేసుకొని ఒకసారి మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా చేసేది, దాంతో ఒకసారి ఇలా అనుకుంటే మనకి ఆ నువ్వులన్నీ కూడా చక్కగా పిండికి పట్టుకుపోయి మనకి ఊడిపోవన్నమాట. సో ఇలా కొంచెం లైట్గా అలా కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇలా వేసాను అనమాట. ఒకవేళ నా దగ్గర ఏమైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటే నేను అవైతే యాడ్ చేసేదాన్ని. బట్ లేవు కాబట్టి ఇలా ప్లెయిన్గా సింపుల్గా అయితే అవగొట్టేస్తున్నాను. సో ఈ రోజు నుంచి అయితే నేను బిఫోర్ 7 నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుందామని ఫిక్స్ అవుతున్నాను. సో చెప్పాను కదండి, ట్రయల్ పీరియడ్ లాగా వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో 7 లోపు తింటే మనకి తెలుస్తుంది కదా మన వెయిట్ ఎలా ఉంటుంది, తగ్గుతున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో అందుకే అలా అయితే ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అది వర్కౌట్ అయితే మీతో డెఫినెట్గా అయితే షేర్ చేసుకుంటానమాట. ఇంకా ఇదండి నా నైట్ డిన్నర్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే అవగొట్టేసుకున్నాను. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం తిన్నాను అని అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్.